ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం కర్కాటక రాశి వారి సెప్టెంబర్ 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. వీరికి ఒకసారి మనం గమనించినట్లయితే ఇది కర్కాటక రాశి. కర్కాటకంలో లగ్నంలో గురువు ఉచ్చ స్థితిలో రజితమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో వాక్స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానంలో బుధ, కేతు, రవి గ్రహాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, ఇది విక్రమస్థానం కూడాను. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. భాగ్యస్థానంలో శని రచితమూర్తిగా ఉన్నాడు. వ్యయస్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. ఓవరాల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ నెల ఫలితాలు కనుక గమనించినట్లయితే మొదట్లో కేవలం బుధ శుక్రులు మాత్రమే అనుకూలంగా ఉండి 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉండి 18 నుంచి మళ్ళీ రవి శుక్రులు, 26వ తారీఖు నుంచి రవి శుక్ర బుధులు అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ వస్తే నెలాఖరికే కొంత వ్యవహారాలు కుదురున పడేటువంటి అవకాశం ఉంది. వీరికి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అటు శని కానివ్వండి, ఇటు రాహు కానివ్వండి, గురువు కానివ్వండి, కేతువు కానివ్వండి, అదేవిధంగా కుజుడు కూడాను, వీళ్ళెవ్వరూ కూడా అనుకూలంగా లేరు. అంటే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ అనుకూలంగా లేవు. కాబట్టి ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగేయాలి కర్కాటక రాశి వారు. తొందరపడి ప్రయత్నం చేస్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి మరింత విచక్షణ, అంటే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మన విచక్షణ, మన యొక్క పురుష ప్రయత్నం చాలా ఎక్కువ ఉండాలి. 10 రెట్లు ప్రయత్నం పెడితే కానీ కాదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పనులు ఈజీగా అయిపోతాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ అవసరమా కాదా, ఈ పని ఇంత ప్రతికూల పరిస్థితుల్లో చేయాలా వద్దా అనేది కేవలం మన విచక్షణకే వదిలేయాలి మనం. మీరు కనుక గమనించినట్లయితే ఈ శని భాగ్యస్థానంలో రజితమూర్తిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఈ భాగ్యస్థానంలో రజితమూర్తిగా ఉన్నటువంటి శని ధనలాభాన్ని ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఓవరాల్గా కోర్టు కేసులు కానివ్వండి, అదేవిధంగా కుటుంబ సమస్యలు కానివ్వండి, శుభకార్యాల్లో సమస్యలు కానివ్వండి, అలాగే పితృతుల్యులైనటువంటి పెద్దలతోటి సమస్యలు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా శని కారణంగాను, అదేవిధంగా రాహు కారణంగా హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో ఇబ్బందులు, సడన్గా డ్రాప్ అవ్వటము, అంటే మనకి సడన్గా చాలా ఇబ్బందులు వచ్చి ఒకసారిగా దెబ్బతింటాం మనం లైఫ్లో. అదేవిధంగా రాజదండన, అంటే మీకు రాజదండన అనేది చాలా రకాలుగా ఉండొచ్చు. కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ కేసులు కావచ్చు, లేదా మీరు ట్రాఫిక్ చలాన్స్ కావచ్చు, ఏదైనా కానీ రాజదండన మీకు కలిగేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంది. మరో పక్కన కేతు 2లో కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉన్నాడు. కేతువు కనుక ధనస్థానంలో ఉన్నట్లయితే మనం గమనించాలి, కేతువు వలన మనకి అనేక రకాలైనటువంటి ఖర్చులు కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా శత్రుభీతి, కుటుంబంలో కలహాలు, కేతువు కారణంగా మీరు కూడా కాస్త కఠినంగా మాట్లాడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కేతువు ఒకడు ఉన్నాడు, ఈ పక్కన రవి కూడా ఉన్నాడు. దానికి తోడు ఈ రవితో కూడా ఇదే ప్రాబ్లం. రవి కూడాను మీకు చెడు స్నేహాలు ఇస్తాడు, తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు ఆలోచన చెడగొట్టేవాళ్ళు తయారవుతారు. పెద్దానికి కూడా ఊరినే మాట గబక్క యుద్ధానికి దూసుకెళ్ళిపోతారు. ఎందుకంటే రవి కూడాను అగ్రెసివ్ ఇది ఇస్తాడనమాట మీకు. ఇటుపక్క రవి, అటుపక్క కేతువు ఇద్దరు ఉన్నారు. అందువలన మీకు వృత్తుల అనిశ్చితి, పనుల్లో ఆలస్యం రావటం, పనుల్లో ఆలస్యం కావటము, అలాగే తగాదాలకు వెళ్ళటము. ఎందుకంటే వాక్ స్థానం కూడా కాబట్టి మీరు తొందరపడి గబక్కన మాట దూలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాక్ నియమం చేసుకోవాలి. మాట తక్కువ మాట్లాడాలి. ఎవరో మనం పర్సన్ లేడు కదా అని ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడటం, ఇవన్నీ కూడా మానేసేయండి. మీకు ఇక్కడ ద్వితీయ స్థానం కొంత వీక్గా ఉండేటువంటి అవకాశము. తర్వాత గురువు గారు 1వ స్థానంలో ఉన్నాడు. ఈయన వల్ల కూడా అధిక ఖర్చు, అపకీర్తి, వృత్తిలో బాధలు, స్థానచ్యుతి, పనిచేసే చోట వ్యతిరేకత, దేశం నుంచి వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ గురువు కారణంగా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆయన అంత రజతమూర్తి అయినప్పుడు కూడా కొంత అనుకూల ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా ఓవరాల్గా గురువు మీకు అనుకూలంగా లేడు. నెక్స్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే ఈ బుధుడు రవి గురించి మాట్లాడుకున్నట్లయితే బుధుడు మీకు అనుకూలంగా ఉండి సత్సాంగత్యాన్ని, విద్యా వినోద గోష్ఠిని, శుభాన్ని, ధనలాభాన్ని ఇస్తాడు. కేతువు రవి ఏమో మాటల కారణంగా గొడవలు పెడితే బుధుడు మీకు కొంత ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా శుక్రుడు 3వ స్థానంలో ఉండి మీకు శుభాన్ని, సంపదలు, వ్యాపార విజయాలు, అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని, పేరు ప్రతిష్టలు ఇచ్చేటువంటి అవకాశం. అలాగే మీ శత్రువులు కూడా వృద్ధి చెందుతారు. మిమ్మల్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా ఈ శుక్రుడు కారణంగా పెరిగేటువంటి
అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగానే మీకు ఈ బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పాను. అయితే క్రమక్రమంగా 8వ తారీఖు వచ్చేసరికల్లా బుధుడు కూడా అనుకూల స్థితిలోంచి ప్రతికూల స్థితిలోకి వెళ్తారు. అంటే బుధుడు ఇక్కడ ఉన్నటువంటి బుధుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇక్కడ షిఫ్ట్ అవుతాడు, అంటే 3వ స్థానంలో. సో దానివల్ల కూడా మీ యొక్క తోడబుట్టిన వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం, బంధుమిత్రుల వల్ల కష్టాలు నష్టాలు కలిగేటువంటి అవకాశం ఈ బుధుడి కారణంగా ఉంది. ఈ 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కేవలం ఒక శుక్రగ్రహం మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శుక్రుడి కారణంగా ఏదో సుఖము, మీకు వాహన లాభము, వస్త్రాలు, ఓకే, ఈ విధంగా శుక్రుడు మీకు ఎంతో కొంత హెల్ప్ చేయడం కోసం చూస్తాడు. ముఖ్యంగా అభివృద్ధికరమైనటువంటి జీవితం అన్నట్టుగా కనపడుతుంది. ఇది కేవలం శుక్రుడి కారణంగా. కానీ మిగిలిన కట్టకట్టుకొని మిగిలిన 7 గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు శుక్రుడిని నమ్ముకొని మనం భరోసాగా ఉండడానికి లేదు. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు నెమ్మదిగా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు 8వ తారీఖు వచ్చేసరికి. అప్పుడు మీకు కొంత ఫెసిలిటీ, మీ మదర్ హెల్త్ కొంచెం అంతకుముందు బాగాలేన మదర్ హెల్త్ కొంచెం బాగుపడటం కానివ్వండి, విలాసవంతమైనటువంటి బహుమతులు, సంపాదన, స్నేహితుల వృద్ధి, మిత్ర లాభము, అదేవిధంగా ఫ్రెండ్స్ తోటి, స్పౌస్ తోటి కలిసి టూర్స్కి వెళ్ళటాలు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సుఖవంతమైన ప్రయాణాలు కూడా ఉంటాయి ఈ శుక్రుడి కారణంగా. ఇక 8వ తారీఖు వచ్చేసరికల్లా నేను చెప్పాను కదా, బుధుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 18వ తారీఖు వచ్చేసరికల్లా రవి శుక్రులు మీకు కాస్త అనుకూలం. ఈ రవి ఇక్కడ ఉన్నటువంటి రవి ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు 3వ స్థానంలోకి. 3వ స్థానంలో రవి చాలా మంచి చేస్తాడు. ఎలాగా? బంధుమిత్ర సమాగమాన్ని, ధన ప్రాప్తిని, కార్య అనుకూలత, ఇంట్లో శుభకార్యాలు, విందులు, వినోదాలు, రాజగౌరవం, వ్యాపారంలో విజయాలు, వృత్తిలో ఉన్నతి, దూరకంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా దగ్గరికి రావటం, కలవటం, ఇవన్నీ కూడా రవి కారణంగా జరుగుతుంది. ఈ విధంగా 18 నుంచి 25 వరకు రవి శుక్రులు అనుకూలంగా ఉండగా 26వ తారీఖు వచ్చేసరికల్లా వీళ్ళతో పాటు బుధుడు కూడా వచ్చి ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి బుధుడు ఇక్కడికి వచ్చాడని చెప్పాను కదా, ఇక్కడి నుంచి 4వ స్థానంలోకి ఇక్కడికి వస్తాడు బుధుడు. ఎప్పుడైతే 4th హౌస్లోకి వస్తాడో మీకు ఇంట్లోకి సంబంధించినటువంటి వాహనాలు కానివ్వండి, గృహానికి సంబంధించినటువంటిది కానీ, తల్లికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవటం కానీ, ఆవిడ సంతోషపడేటువంటి పనులు మీరు చేయటం కానీ, ఇవన్నీ కూడా 26 నుంచి 30 వరకు జరుగుతాయి. ఈ విధంగా 26, 30 వచ్చేసరికి రవి శుక్ర బుధుడు అంటే 8 గ్రహాల్లో 3 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి స్థితికి చేరి మీకు 50% కంటే సుమారుగా 50% ప్లస్ దగ్గరికి మీకు బెటర్ రిజల్ట్స్ చూడడం జరుగుతుంది. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, శని, రాహు, కేతు, గురువు నలుగురు బాలేదు. సో దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు వేయకుండా తాత్కాలికమైనటువంటి ప్రణాళికలతో కాలాన్ని గడపడం అనేది బుద్ధిమంతుల లక్షణము. సో ఈ రాహుకేతువుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి అంటే మీరు ఖచ్చితంగా యోగా, మెడిటేషన్, అలాగే శనికి సపోర్ట్ చేయడం కోసం మార్నింగ్ వాక్ చేయాలి. అదేవిధంగా రవిని మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్లో మీరు సూర్య నమస్కారాలు చేయటం, అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మాత్రమే మిమ్మల్ని మీ జీవితంలో వృద్ధి కలిగేలాగా చేస్తుంది అనేది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది. మరో విషయం, గురువు అంటే దక్షిణామూర్తి కానివ్వండి, దత్తాత్రేయ స్వామిని కానీ ధ్యానించండి. మీకు గురువు కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఓవరాల్గా ఇష్టదేవత ఆరాధన అనేది, లేకపోతే ఒక ఇష్ట నామం ఏదైనా తీసుకుని అది నిరంతరం స్మరిస్తూ ఉండండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది. స్వస్తి.